హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్ సిరీస్లో సెకండ్ లెక్చర్ చూద్దామండి. ఇప్పటి వరకు ఫస్ట్ వీడియోలో, ఒకవేళ కనుక ఈ వీడియో చూడకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడే క్లియర్గా ఉంటుందండి. ఎంసెట్, ఎప్సెట్ అండ్ ఐఐటి జేఈఈకి యూజ్ అయ్యే కాన్సెప్ట్ చెప్పాను. అండ్ దిస్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్ సిరీస్. అండ్ ఎలా చెప్పాను అని అంటే, ఫస్ట్ బేసిక్ కాంప్లెక్స్ నెంబర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కాంప్లెక్స్ నెంబర్ iota గురించి, అండ్ ఇంటిగ్రల్ పవర్స్, ఆఫ్టర్ దట్ మాడ్యులర్స్ అండ్ కాంజుగేట్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అండ్ అడిటివ్ ఇన్వర్స్, వీటన్నిటి గురించి షార్ట్ ట్రిక్స్తో పాటు మనం ఫస్ట్ వీడియోలో సాల్వ్ చేసాం కదండి. ఈ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి, డిస్కస్ చేద్దాము. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా వినండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఆల్ చాప్టర్స్ మన దాంట్లో నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో వీలైతే లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి బేట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు చెప్పాను నేను, A+IB ఫార్మాట్లో ఉంటే దాన్ని నేను కాంప్లెక్స్ నెంబర్ అంటాము. దాన్ని జెడ్తో డినోట్ చేస్తాం. A+IB కావచ్చు ఆర్ X+IY, రైట్? AB ఆర్ ద రియల్ నెంబర్స్. ఇక్కడ ఏంటంట, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని ఏ విధంగా కనుక్కుంటాము అని అంటే, ఇఫ్ యూ సపోజ్ కన్సిడర్ Z ఈజ్ A+IB అనుకుంటే ఏమంటున్నాను, దిస్ ఇస్ మై కాంప్లెక్స్ నెంబర్, ఐ నీడ్ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. దీనికి త్రీ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఫస్ట్ స్టెప్ ఏంటిది అని అంటే, ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి దీనికి mod z ఫైండ్ అవుట్ చేయండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. mod z అంటే ఏంటిది, మాడ్యులస్ ఆఫ్ A+IB అంటే ఏంటిది నాన్న, అండర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ this x square this term plus square root of this term b square, a square plus b square ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది x అండ్ y వాల్యూస్. ఏంటవి? x అండ్ y వాల్యూస్ బెటా. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే x is equal to square root of mod z plus a upon 2 and y is equal to square root of mod z minus a by 2. మరి ఇలా కనుక్కున్న తర్వాత హౌ టు రైట్ దట్ ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ అని అంటే ఏంటిది అని అంటే, స్టెప్ 3లో ఏం లేదండి, మనకి ఇక్కడ రూట్ జెడ్ కనుక్కుంటున్నా అంటే ఏంటిది, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. ఏదైతే మీరు ఫైండ్ అవుట్ చేశారో ఆ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి బెట, అండ్ వై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకొక డౌట్ వస్తుంది, మేడం ఆల్వేస్ ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ ఐవై ఏనా అని అంటే, ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ A+IBలో ఉంటే యూ హ్యావ్ టు రైట్ X+IY, A-IBలో ఉంటే X-IY అని రాయాలి. దిస్ ప్లస్ ఆర్ మైనస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద వే టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఐల్ గివ్ వన్ ప్రాబ్లమ్. 5 + 12y. చూడండి నేను ఏమి ఇచ్చాను, నేను find the square root of 5 + 12y. ఇది ఫస్ట్ ఏంటిది నాకు, దిస్ ఇస్ మై జెడ్. ఇక్కడ ఇది ఏంటిది, జెడ్. ఈ జెడ్ ఎలా ఉంది, A+IB ఫార్మాట్లో ఉంది. మరి ఏ ఏంటిది ఇక్కడ 5. మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది mod z అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్. This is 12, I think. This is 12 better. 12y, not 2i. 12 square. అంటే ఎంత వస్తుందండి, దిస్ ఇస్ 25, దిస్ ఇస్ 144. 144 ప్లస్ 25 రూట్ 169. 169 అంటే ఎంత నాన్న, 13. వాట్ ఈస్ అవర్ mod z వాల్యూ హియర్? నౌ ఐ గాట్ మై mod z ఈజ్ వాట్, mod z ఈజ్ 13 వచ్చింది. నా నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్. చాలా ఫాస్ట్గా చేయొచ్చు, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ mod z ప్లస్ a అపాన్ 2. మరి ఏంటిదండి నాకు mod z వాల్యూ, mod z ఈజ్ 13. ఏ, వాట్ ఈజ్ అవర్ ఏ హియర్, 5 ప్లస్ 5 by 2. 13 ప్లస్ 5 అంటే ఎంత, 18 అపాన్ 2. 2 1s are 2 9s are అంటే ఎంత వస్తుంది, రూట్ 9, విచ్ ఈస్ నథింగ్ బట్
3. జస్ట్ సెకండ్, లైట్గా ఉంది. ఈ 3 అనేది దేని వాల్యూ వచ్చింది నాకు? ఎక్స్ వాల్యూ వచ్చింది. సేమ్ యాజ్ ఫైండ్ నెక్స్ట్ వాల్యూ. వాట్ ఈస్ దట్ వాల్యూ? వై వాల్యూ. వైకి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ మైనస్ ఏ బై 2. మరి మాడ్ జెడ్ ఏంటి? 13 మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ 5 అపాన్ 2 అంటే ఎంత వస్తుంది నాకు? రూట్ 8 బై 2. 2 1s are 2 4s. రూట్ 4 అంటే ఎంత? 2. Now I got x value, y value and z value. Then how to write the square root of the given z? Therefore square root of z is plus or minus x plus iy. ఇది x plus iy లో ఉంటే x plus iy రాయండి. If it is in terms of x minus iy, you have to write minus here. Now this is plus కాబట్టి plus or minus x అంటే ఎంత వచ్చింది? 3 plus I as it is. What is our y? 2. Like this you can find square root value. Just note. I'll give one more problem. అర్థమైంది కదండి? Now the next one, square root of 3 minus 4i. దీనికి ఎలా చేయాలి అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనకేం లేదు, ఫస్ట్ మాడ్ జెడ్ అనుకుంటాం. మాడ్ జెడ్ ఈస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి minus 4 ఉంది. minus 4 whole square. After simplifying this, I'll get 3 square is 9, 4 square is 16, root 25 అంటే ఎంత వస్తుంది? 5. ఓకే, మరి ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఏ బై 2. మాడ్ జెడ్ అంటే ఎంత అండి? 5 ప్లస్ ఏ అంటే ఎంత? ఇక్కడ ఏ ఈజ్ 3 అంటే రూట్ 5 ప్లస్ 3 బై 2. రూట్ 8 బై 2 అంటే రూట్ 4 విచ్ ఈస్ 2. X value 2. Then y. Y is what? Root z minus a upon 2. That is what? Root z is 5 minus a. A is 3 by 2. 5 minus 3, 2. 2 by 2. And then the root 1, which is 1. Now I got x and y. Then how to write the square root of the given number? Square root of root z. Square root z అంటే ఏంటిది మనకి? ప్లస్ ఆర్ మైనస్ x plus iy, x minus iy ఇక్కడ. This is in terms of x a minus iy అంటే నేను x minus iy అని రాయాలి. మైనస్ ఉంటే అప్పుడు ఏమొస్తుంది నాకు? what is our x here? 2. what is our y? 1. 2 minus 1 into I. This is the answer. Yes, no doubt. I'll give more and more examples. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. నాకు మీరు కూడా ఒకటి కమెంట్ చేయండి ఆన్సర్ ఏంటో. ఇక్కడ ఏంటిది? వెరీ సింపుల్. ఇలా చూడంగానే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి కదండి. చాలా ఫాస్ట్గా చేసేయాలి. ఎగ్జామ్లో మనకి టైం ఉండదు. అంటే మీకు ఫార్ములాస్ అన్ని కంపల్సరీ మీ మెమరీలో ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ మాడ్ జెడ్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 ఎంత వస్తుందండి? దిస్ ఇస్ 12 ఐ థింక్ సో. జస్ట్ సెకండ్, 12 ఏంటిది? 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 144 169 అంటే మాడ్ జెడ్ నాకు రూట్ 169 అంటే 13 వస్తుంది. ఇట్లా ఫాస్ట్గా చేయాలి మీరు ఎగ్జామ్లో. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మాడ్ జెడ్ ప్లస్ ఏ అపాన్ 2 మాడ్ జెడ్ ప్లస్ ఏ మైనస్ 13. ఏ ఈజ్ వాట్? మైనస్ ఐ అంటే ఇది మైనస్ 5 by 2. 13 minus 5, 8 by 2. 2 1s are 2 4s are 8 by 2 means root 4 is 2. Okay, same like y. Y find out చేస్తాను ఇక్కడ. Y is equal to under root of mod z minus a by 2. Mod z minus a, but minus of minus plus a. ఓకే, అంటే mod z అంటే 13 ప్లస్ 5 ఎంత వస్తుంది నాకు? 18 by 2 అంటే అండర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ రూట్ 9 అంటే 3 వస్తుంది. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి రూట్ జెడ్ వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. ఎక్స్ ఇస్ వాట్? 2 ప్లస్ ఐ. వై ఈజ్ వాట్? 3. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్. సరే, నేను ఇది ఫైండ్ అవుట్ చేస్తాను. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఫాస్ట్గా చెప్పండి. నాకు ఇది 24, నాకు ఇది ఎంత వస్తుందండి? స్క్వేర్ రూట్ చేశారనుకోండి, దిస్ ఇస్ 24, రైట్? 24 4s
అండ్ +7 చేస్తే నాకు √625 అని అంటే 25 వస్తుందండి mod z వాల్యూ. దీని నుంచి నేను x కనుక్కుంటున్నాను. mod z + a/2. mod z is what? 25 plus a is what? 7/2. అంటే ఎంత? √32/2 ఎంత వస్తుంది? √2 1s 2 6 16 అంటే ఎంత? 4 x వచ్చింది. మరి y ఏం వస్తుంది? 25 - 7/2 అంటే ఎంత? √18/2 అంటే 9. √9 అంటే ఎంత? 3. ఓకే, దెన్ హౌ టు రైట్? ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి హౌ టు రైట్ √z ఈజ్ ఈక్వల్ టు ± ఈ x మైనస్ i, y ఈజ్ వాట్? 3. ఓకే, దీని ఆన్సర్ మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి. మనం ఇప్పుడు ఒక 2 సింపుల్ ఫార్ములాస్ చెప్తాను. చూడండి, ఇక్కడ నేను ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇది చాలాసార్లు ఎంసెట్లోనైతే రిపీట్ అయిందండి. మనం ఆల్రెడీ కాంజుగేట్ అంటే ఏంటో డిస్కస్ చేసాము, రైట్? ఏంటిది? ఇప్పుడు జెడ్ అనేది a+ib. ఇఫ్ జెడ్ ఈజ్ a+ib అండ్ జెడ్ బార్ ఏమవుతుంది? దాని కాంజుగేట్ ఏమవుతుంది నాకు? నెగిటివ్. a - ib ఈ ఫార్మాట్లో జెడ్ బార్ ఫార్మాట్లో ఉన్నప్పుడు, అంటే ఒక కాంప్లెక్స్ వాల్యూ యొక్క కాంజుగేట్ ఇచ్చినప్పుడు ఇఫ్ సపోజ్ అది ఎలా ఉండాలంట? ఎలా అంటే ఫస్ట్ వన్ √a+ib ప్లస్ ఆఫ్ a - ib అంటే z బార్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఏంటంటే √2 into mod z plus a. రిమెంబర్ దిస్. ఓకే, z బార్ అనుకోండి మీకు గుర్తుండడానికి. మరి అలా కాకుండా ఇలా ఉంది. ఏంటిది? a+ib మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ a - ib. ఓకే, మైనస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ కాంప్లెక్స్ i √2 into mod z minus a. This is the difference. Okay, remember these two formulas. Based upon these two formulas we'll solve the problems. ఓకే, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నాన్న. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి, దానికి మీరు ఆన్సర్ ఫాస్ట్గా చెప్పాలి. అదేంటి అని అంటే ఇలా అడుగుతారు. √3 + 4i ప్లస్ √3 - 4i. ఒకసారి బాగా చూడండి. ఇది చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ స్క్వేర్ రూట్ కనుక్కుంటారు. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తారు. ఇట్స్ వెరీ టైం టేకెన్, రైట్? అది డిఫరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు దెన్ యూ విల్ గో ఫర్ డైరెక్ట్ స్క్వేర్ రూట్. కానీ ఇక్కడ a+ib a - ibలో ఉంది. ఇక్కడ 3 + 4i, ఇక్కడ 5 - 24i అలా ఉన్నప్పుడు యూ గో ఫర్ స్క్వేర్ రూట్ ఫార్ములా. ఇందాక డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ a+ib a - ibలో ఉంటే ఇది దేనిలాగుంది? ఈ ఫార్ములా లాగుంది. అప్పుడు దీని వాల్యూ ఏమని చెప్పాను నేను? √, ప్లస్ ఉంది కదా, ఇది √2 into mod z ప్లస్ a. అంటే మనకి mod z కనుక్కోవాలి. హౌ టు ఫైండ్ mod z? √3² + 4². కొంతమందికి మేడం a+b a - b కదా, -b తీసుకుందాం అంటే ఏది తీసుకోను, -4 తీసుకున్నా మనకేంటి? a² ప్లస్ ఆఫ్ -b² తీసుకున్నా, a² + b² తీసుకున్నా బోత్ ఆర్ సేమ్ కాబట్టి ab వాల్యూస్ యూ విల్ గెట్ ద సేమ్ mod z. ఇది ఎంత వస్తుంది? 9 + 16 అంటే ఏంటిది? 25. √25 అంటే 5 వస్తుంది. ఇప్పుడు రాయండి, వాల్యూ ఏమొస్తుంది నాకు? √2 into mod z ప్లస్ a అంటే ఏంటిది నాకు ఇక్కడ? 3. ఓకే, ఆన్సర్ ఈజ్ 8 2s 16. √16 అంటే ఎంత వస్తుంది నాకు? 4. సరే, దీనికి ఇలా వచ్చింది. మరి నేను ఇలాంటిదే సేమ్ ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే చూడండి, సేమ్ ప్రాబ్లం ఐ గివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా చూడండి. అప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ నెగిటివ్ అవుతుంది, రైట్? అక్కడ నెగిటివ్ అవుతుంది, ఎక్స్ట్రా ఏమొస్తుంది? ఇక్కడ i వస్తుంది, రైట్? √z mod z యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎలా వస్తుంది నాకు ఇక్కడ? i into √2 into mod z is 5 minus a. A is what? 3. 5 minus 3. 5 minus 3 into 2. 2 2s are 4. I into √4 అంటే ఏంటిది? 2. 2i. ఓకే,
అర్థమైంది కదండి. ఈ విధంగా చేయాలి. ఐ విల్ గివ్ అనదర్ 2 ప్రాబ్లమ్స్. మీరు నేను ఒక 2 చెప్తాను, మీరు నాకు కమెంట్ చేయండి అవేంటో కంపల్సరీ. దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 5 plus 12i, just note down, minus under root of 5 minus 12i. Please, what is the value? Comment. And another one more problem. 7 plus 24i, ఇది నెగిటివ్ ఇచ్చాను అంటే ఐ వస్తుంది ఆన్సర్లో, ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నాను 7 minus 24i. ప్లీజ్ కంపల్సరీ ఒక నిమిషం తీసుకొని నాకు ఈ 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా పర్వాలేదు, ఓకేనా? అండ్ నెక్స్ట్, మరి ఇందులోనే నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సేమ్ ఇలా ఒక ప్రాబ్లం చాలాసార్లు అడిగారండి. దిస్ ఈజ్ అవర్ పీవైక్యూ. ఏంటంటే అది చెప్తాను చూడండి, జస్ట్ సెకండ్. స్క్వేర్ రూట్ ఐ ప్లస్ ఐకి కాంజుగేట్ ఏంటిది చూడండి, ఏ ప్లస్ ఐబి తీసుకుంటే దీనికి మైనస్ ఐబి అనేది కాంజుగేట్. ఏ మైనస్ ఐకి కాంజుగేట్ మైనస్ ఐ. సరే, అలానే ఉంది, ఏ ప్లస్ ఐబి లానే ఉంది. మరి ఏ లేదు కదా మేడం అంటే ఉంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి ఫాస్ట్గా. ఏమొస్తుంది నాకు? 0 ప్లస్ ఐ 0 మైనస్ ఐ, రైట్? ప్లస్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 2 mod z ప్లస్ ఏ. మరి mod z అంటే ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 0 స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఐ కోఎఫిషియంట్ 1 స్క్వేర్, రూట్ 1 అంటే 1. ఓకే, నాకు వచ్చింది mod z is 1 అంటే ఏంటిది? 2 ఇంటూ దిస్ ఇస్ 1. ఏ ఏంటిది మరి ఇక్కడ? ఏ అంటేది 0 కాబట్టి 1 ప్లస్ 0 అంటే ఏంటిది? రూట్ 2. మై ఆన్సర్ ఈజ్ రూట్. రిమెంబర్, సపోజ్ ఇక్కడ మైనస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఐ వస్తుంది, ఇక్కడ జెడ్ మైనస్ ఏ, ఇది మైనస్, ఇక్కడ ఐ అంటే ఏమొస్తుంది? ఐ రూట్. ఓకే, నెక్స్ట్ జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. చూడండి అమ్మా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇది మనకు అడుగుతారు కూడా, తెలిసి ఉండాలి కాంప్లెక్స్లో. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటిది అని అంటే, ఇఫ్ ద సొల్యూషన్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ. మనం ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/3 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 1 అని రాయొచ్చు, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ దీని వాల్యూస్ ఏంటి అని అంటే, క్యూబ్ రూట్ ఆఫ్ 1 వాల్యూస్ ఆర్ 1 కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్. ఓకే, ఒమేగా అంటే ఏంటిది అని అంటే, ఒమేగా ఈజ్ -1 ప్లస్ రూట్ 3 ఐ అపాన్ 2. ఒమేగా స్క్వేర్ అంటే -1 మైనస్ రూట్ 3 ఐ బై 2. రిమెంబర్ దిస్ 2 వాల్యూస్. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని నేను మీకు కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను. ఆ ప్రాపర్టీస్ కూడా మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో మనం డైరెక్ట్ అప్లై చేస్తాం. ఒమేగా వాల్యూ, ఒమేగా స్క్వేర్ వాల్యూ, అండ్ ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ రూట్ ఒమేగా. ఏంటిది? ప్రాపర్టీస్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు నేను చెప్తా చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని రాయండి. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏంటి అవి అని అంటే, ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ ఆల్ ద క్యూబ్ రూట్స్. ఏంటిది? సమ్మేషన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, it indicates 0, 1 property. And the next one, very important, omega cube is 1. ఓకే, ఒమేగా క్యూబ్ ఈజ్ 1. అండ్ ఇంకా ఒకటి ఏంటిదంటే, ఈ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ఆల్వేస్ ఇన్ జీపీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిది అని అంటే, దిస్ ఆర్ ఈ 1 ఒమేగా స్క్వేర్
ఆర్ ద వర్టిసెస్ ఏమంటున్నాను, దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ వాట్, వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఒమేగా టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి నేను మీకు చెప్తాను షార్ట్ కట్స్, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, హౌ టు ఫైండ్ ఒమేగా పవర్స్. ఒమేగా పవర్ ఎన్ ఇలా ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ అయోటా పవర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి కాన్సెప్ట్ చెప్పాను. డివైడెడ్ బై 4 తీసుకొని రిమైండర్ని ఐ పవర్ తీసుకుంటాం, రైట్? ఫస్ట్ వీడియోలో చెప్పాను. సేమ్ యాజ్ హియర్ ఇక్కడ మనం ఏం ఫాలో అవ్వాలంటే దిస్ ఎన్ డివైడెడ్ బై 3, let r be the remainder. Suppose I get r అనేది రిమైండర్ 3 అన్నప్పుడు అప్పుడు నాకు r వాల్యూస్ లెస్ దెన్ ఉంటాయి, నాట్ 3, 0, 1, 2 లైక్ దట్. ఫైనల్గా ఆన్సర్ ఎలా రాస్తాం, ఒమేగా పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పవర్ r. ఎలా మేడం అంటే సపోజ్ ఇలా అడుగుతారు నాన్న, ఫైండ్ ఒమేగా పవర్, మనం ఏ ఇయర్లో ఉన్నాం 2025 అని అడిగారు అనుకోండి, నేను ఏమని చెప్పాను మీకు ఇక్కడ, డివైడెడ్ బై 3, దిస్ పవర్ ఎన్, ఇది ఎన్ అనుకుంటే డివైడ్ చేయండి 3తో, ఏమవుతుంది, ఓకే, దిస్ 3 6 18, ఎంత వస్తుంది నాకు ఇక్కడ 2 2 5, దెన్ అగైన్ 3 6 20 తీసుకుందామండి మనం ఇక్కడ 20 ఓకే 6 తీసుకున్నాం. నెక్స్ట్ 3 7 తీసుకుందాం 21 వస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంటుంది 1 5, ఓకే 3 5 15, ఓకే నాకు రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఆ రిమైండర్ని ఇక్కడ రాయండి, అంటే ఏంటిది ఒమేగా పవర్ 0. ఒమేగా పవర్ 0 అంటే దిస్ వాల్యూ ఈజ్ 1. సరే అది వచ్చింది. అలా కాకుండా ఇంకొకటి ఇస్తాను చూడండి, ఒమేగా పవర్ 25 తీసుకున్నాను, ఒమేగా పవర్ 25, వాట్ ఈజ్ ద వాల్యూ అంటే 25ని 3తో డివైడ్ చేయండి, 3 7s 3 8s, రైట్ 24. రిమైండర్ ఎంత వచ్చింది 1. ఈ వచ్చిన రిమైండర్ని ఒమేగా పవర్గా రాయండి, ఒమేగా పవర్ 1. ఒమేగా పవర్ 1 అంటే ఒమేగా. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఒమేగా టు ది పవర్ ఆఫ్ ఎన్ అని. ఓకేనా? నెక్స్ట్ నేను మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లమ్, 2 ప్రాబ్లమ్స్. చాలాసార్లు మనకి ఎంసెట్ ఎప్సెట్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి అది, జస్ట్ నోట్ డౌన్. దట్ ఈస్, ఇఫ్ 1 కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్స్ ఆర్ cubed root of unity, cube roots of unity, cube root of unity అయితే what we have to calculate, then what is the value, 2 into 2 power omega 2 power omega square. ఇలా ఇచ్చి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 0 ఇచ్చారు, 1 ఇచ్చారు, 2 ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 4 ఇచ్చారు. వాట్ ఈస్ ద ఆన్సర్, హౌ టు ఫైండ్ దిస్? ఇది ఎలా అంటే ఫస్ట్, సారీ మీకేమి ఇచ్చారు, దిస్ ఈస్ 2 ఇంటూ నాన్న, నాట్ 2 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ, సి రైట్ ఆల్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, అంటే మనం ఏం చేయాలి, యాడ్ ద పవర్స్, 1 ప్లస్ ఒమేగా ప్లస్ omega square. But we know that from our omega cubed root of unity properties, since we know that summation of all these which is equal to what is our values, 1 plus omega square is 0, means 2 power 0 which is equal to 1. What is our answer? Second one is the correct answer. Okay, next note down. అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇక్కడ ఇస్తాను చూడండి, ఫైండ్ ద డిటర్మినెంట్, ఆర్ డైరెక్ట్ ఇలా ఇచ్చారు, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1, నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా.
ఇలా ఇచ్చినప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి డైరెక్ట్. ఇది మ్యాట్రిసెస్లో నేర్చుకున్నారు. దిస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ చూడండి ఏడి మైనస్ బీసీ అంటే ఒమేగా క్యూబ్ మైనస్ 1. ఓకే, మైనస్ దిస్ ఎలిమెంట్ విత్ ఇది తీసేస్తే ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ రిమైనింగ్ ఏడి ఒమేగా మైనస్ ఒమేగా పవర్ 4, ఒమేగా మైనస్ ఒమేగా పవర్ 4. ఓకే, మనకి తెలుసు ఇక్కడ చూడండి ఒమేగా క్యూబ్ అంటే 1 1 1, ఇది 0, ఇది కూడా 0. ఇక్కడ చూడండి ఒమేగా పవర్ 4 అంటే మనం ఏమని రాయొచ్చు ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ అంటే 1 కదా, 1 ఇంటూ ఒమేగా 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 క్యాన్సిల్ అవుతుంది అంటే 0 ఇంటూ సంథింగ్ ఆల్ దిస్ ఇస్ 0. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? దిస్ ఇస్ 0. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫుల్ క్లాస్ కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేట. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ షార్ట్ కట్స్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you want more videos, check the description.